నల్లగొండ జిల్లాలో హత్యకు గురైన ప్రధాన ఉపాధ్యాయురాలు రూపారెడ్డి మృతికి సంతాపంగా కరీంనగర్ ట్రస్మా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తులు చేతబట్టి రూపారెడ్డికి నివాళులర్పించారు. ఆమె హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని ట్రస్మా నాయకులు కోరారు. జరగకూడదు అనుకుంటున్నాము, అవి జరుగుతున్నాయి. వినడం, అసలు చెప్పడం, మాట్లాడడం, మాలాంటి విద్యావేత్తలము రోడ్ ఎక్కడము మా ప్రొటెక్షన్ గురించి అనేది జనరల్లీ మేము ఊహించుకోలేదు. ఎందుకంటే మరి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత మాది, మాకు తెలుసు. బట్ అలాంటి తీర్చిదిద్దే కార్యక్రమంలో మరి నల్గొండలోని ఒక ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ని అదే స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు మరి ఇంట్లో చెరబడి మరి వస్తువులను దొంగిలించడమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరుస్తూ మర్డర్ చేయడం అనేది అసలు ఎంటైర్ మరి ఈ ప్రైవేట్ విద్యా సంస్థ చాలా ప్రగాఢమైన సంతాపం తెలియజేస్తుంది. దిగ్భ్రాంతికి మేమందరం లోనవుతున్నాం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, అది ఒక ఇన్సిడెంట్ కాదు. ఇవల్ల విద్యాబుద్ధులు చెప్తున్నాం. తర్వాత మంచి క్రమశిక్షణ చెప్పడానికి ఎన్నో రకాల మార్గాలు, ఒకప్పటి అన్నీ మర్చిపోయినా మరి పిల్లలను ఓపిక చెప్తున్నారు. బట్ అయినా పర్లేదు, ఒక నిమిషం నిలబెడితే పేరెంట్స్ నుంచి గొడవలు వస్తున్నాయి, లేకపోతే ఒక నిమిషం ఎందుకు హోంవర్క్ చేయలేదు అన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చేతినే ఒక మర్డర్ చేయబడడం అనేటువంటిది అందరికీ ఎంతో అత్యాశ్చర్యకరంగా, అసలు ఇలాంటి విషయం జరగకూడని దుర్ఘటన జరిగినందుకు చాలా బాధపడుతున్నాం. అయితే ఈ విద్యార్థుల్లో ఇట్లాంటి ప్రవర్తన ఎందుకు వస్తుంది, ఈ హింసా ప్రవర్తన ఎందుకు వస్తుంది, వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలు, వాళ్ళకి అయ్యే అలవాట్లు, ఏదైతే చెడు బుద్ధులు ఉన్నాయో డ్రగ్స్కి అలవాటు అవుతున్నటువంటి విషయం కూడా మీరు ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అట్లాంటి చిన్న వయస్సులో పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ చిన్న వయసులో ఏం చేస్తున్నారు, ఎట్లా సమాజంలో మెదుగుతున్నారు, ఇతరుల పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఈ విషయాలను కూడా వాళ్ళు మొట్టమొదటిగా తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు మా సార్ చెప్పినట్లుగా ఎంతో